ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరొకసారి చప్పట్లు కొట్టి యేసయ్య నామమున కనపడదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అవునండి అన్న చాలా చక్కని విషయాలు వాక్యాన్ని మనకు అందించారు. దేవుని బిడ్డలారా, ఇలాంటి కార్యక్రమాలు అన్ని చేసుకున్నా మన అల్టిమేట్ గోల్ పరలోక రాజ్యం. హల్లెలూయా. అక్కడికి వెళ్ళాలంటే ఎలా బ్రతకాలి, అక్కడికి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, వ్యక్తిగతంగా ఎలా ఉండాలి, అనేకమైన విషయాలు దైవజనులు ఈ దినమున మనందరికీ ఏమంటే అర్థమయ్యే రీతిలో సూటిగా తేటగా పౌలు మాట్లాడుతుంటే వారి హృదయాలు పొడవబడినాయి అంట. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. మరి అలాంటి ప్రసంగం ఈరోజు మరొకసారి మనం వినడానికి దేవుడు కృప చూపించాలి. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మరి వారిని ఇంకా దేవుడు బహుబలంగా దేవుని సేవలో వాడుకొనగలిగినట్లుగా మనం అందరం ప్రార్థన చేద్దాం. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం అండి. చివరి సమయానికి మనం వచ్చాం. ఈ యొక్క చర్చ్ యానివర్సరీ డే అవండి. చివరి సమయంలో మరి కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. ఇక్కడ మొత్తం 3 కేకులు కనబడుతున్నాయి. హల్లెలూయా. మా 3 కేకులు ఉన్నాయి. మొదటిగా చక్కని కేక్ కటింగ్ మన మధ్యకి దూర ప్రాంతం నుంచి వచ్చిన దైవజనులు, అలాగే స్థానిక సంఘ కాపరి గారు, వారి కుటుంబం, ఈ యొక్క 2 కుటుంబాలు కలిసి ఈ యొక్క మొదటి కేక్ కటింగ్ వారు చేస్తారు. రెండవది మరి మండల ఫెలోషిప్ పాస్టర్స్ అందరితో కలిసి స్థానిక దైవజనులు అందరు కలిసి ఒక కేక్ కటింగ్ చేస్తారు. 3వ కేకు అది బర్త్డే కేక్, యానివర్సరీ కేక్ కాదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనకి దైవజనులు వారి సంఘంలో ఉన్నటువంటి సహోదరులను ప్రేమించి వారి యొక్క బర్త్డే సందర్భంగా మరొక కేకును వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 కేకుల తర్వాత ఆ కేక్ కటింగ్ లో మనం వెళ్ళబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం. చాలా మంచిదండి. మరి వాసన్న వారి యొక్క కుటుంబం, ఫ్యామిలీ, అలాగే జామేశ్వరి అన్న వారి కుటుంబ సభ్యులు వారి స్టేజ్ పైకి రావాల్సిందిగా వారిని ప్రేమగా ఆహ్వానిస్తూ ఉన్నారు. నాలుగు కేకులేనేమో ఇప్పుడు నాకు 3 కనబండి లోపల తెలియబడ్డది మరొక కేకు లోపల. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం అండి. ఈ సంతోషం లోపల మనకు దొరికింది. దేవుని మందిరంలో ప్రభు మనకి ఇచ్చింది. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన అనంతరం మధ్యలో దైవజనులు ఇండియాలో పరిచయం చేస్తున్న రామారావు గారు ఉన్నారు. వారు చిన్న ప్రార్థన చేస్తారు. మరి వారి ప్రార్థన అనంతరం మరి యానివర్సరీ కేక్ ను మనం కట్ చేద్దాం. దైవజనులు ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహాపరిశుద్ధుడ యేసుక్రీస్తు నా ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ 3వ వార్షికోత్సవంగా ప్రభువా, సంఘము, విశ్వాసులు, అయా మరి రక్త సంబంధులు, మరి తండ్రి సేవకులు అనేకులు కూడుకొని ఇక్కడ అయా ఈ కార్యక్రమం ఘనంగా ఆరంభం నుంచి ముగింపు వరకు నీ కృప తోడించిన విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు. ఇదిగో నా ప్రభువా, ఈ దేహం అనే దేవాలయం గురించి చక్కని వర్తమానం అందించిన వాసును బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా ఈ రోజు ప్రభావ మా శరీర క్రియలు విడిచిపెడితే కానీ మేము పరలోకపు రాజ్యంలో మేము పౌరసత్వం పొందలేమన్న రీతిగా మేము నేర్చుకొని ఉన్నాం. అయా మరి ఇక్కడున్న బిడ్డల్లో ఎవరైనా ఇంకా శరీర కార్యాలను గురి అయ్యింది, అయా వారి దశమ భాగంలో ప్రభావ వారి దశమ భాగాన్ని కూడా లోబి పిసినారితనంగా ఇవ్వకుండా ధారాళంగా ఇక్కడ కూడా మీ సహాయం దయచేయండి. అయా మరి తండ్రి, అలాగే అధ్యాయ గ్రంథంలో రీతిగా చెప్పుకున్నప్పుడు నా మందిరములో సమృద్ధిగా ఉండినట్లు మిరుగు మీరు ఇచ్చి చూసినప్పుడు ఆకాశవాక్యం పట్టజాలని దీవెనిస్తానన్న రీతిగా ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి.
ఇంకా జరగబోయే కార్యక్రమం అంతట్లో నీ కృప తోడుంటండి. ఎత్తబడిన వాక్యం ఫలించుటకు, అభివృద్ధిటకు, ప్రతి హృదయములను నెరవేర్చుటకు నీ సహాయం అనుగ్రహించమని, నీ కృప తోడుంచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మందిరంలో ఎవరైనా ఫోటోగ్రాఫర్స్ ఉంటే ముందుకు రండి. మొబైల్ పట్టుకొని చక్కగా స్వీట్ మెమరీస్ మీ మొబైల్లో కొంచెం క్యాప్చర్ చేయాలని నాకు తెలియజేస్తాను. ఉన్నారా? మంచిగా ఫోటో తీయగలిగిన వాళ్ళు ముందుకు వచ్చి చక్కగా ఒకరిద్దరు ఫోటోస్ తీయాలని. చెప్పగలుగుతానండి. అందరు చెప్పగలుగుతానండి. ఒకే చెప్పగలుగుతాను. ఊహకు మించిన కృప చూపించిన దేవానికి వందనమయ్యా. ఊహకు మించిన కృప చూపించిన దేవానికి వందనమయ్యా. కృప వస్త్రం అనుగ్రహించిన దయ కిరీటం అనుగ్రహించిన కృప వస్త్రం అనుగ్రహించిన దయ కిరీటం అనుగ్రహించిన దేవా వందనమయ్యా. స్తుతింతు యేసయ్యా. దేవా వందనమయ్యా. స్తుతింతు యేసయ్యా. ఊహకు మించి చెప్పలు కూడా కొట్టుకోరు. అమ్మా చెప్పలు కూడా రావా మీకు? వెరీ గుడ్. మరి మీరందరూ పాట పాడుతూ ఉండగా మరొక కేక్ కటింగ్ కూడా చేద్దాం. మరి మండలంలో ఉన్నటువంటి దైవజనులు మన దైవ సేవకులను ప్రేమించి వార్షికోత్సవానికి వచ్చినటువంటి దైవ సేవకులందరినీ ప్రేమతో స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మరి వాళ్ళందరూ పైకి వస్తే కనుక చక్కగా కేక్ కటింగ్ నుండి మనం వెళ్దాం. ఏ తెలుగైనా నా ఇంట లేకుండా ఆపదలేవి నా ఇంట రాకుండా. ఏ తెలుగైనా దైవజనులు రావాలండి. దయచేసి మరి సేవకులు ప్రేమించి ఇక్కడికి వచ్చినటువంటి దైవ సేవకులందరూ కొంతమంది ముందు ఉన్నారు, మరి కొంతమంది వెనకాల ఉన్నారు, ఇక్కడ కొంతమంది ఉన్నారు. మరి అందరూ కూడా పైకి రావాల్సిందిగా ఇది ఇరుగుపై స్టేజ్ కాదు కాబట్టి అందరూ సంతోషంగా పైకి రావచ్చు. దేవా వందనమయ్యా. స్తుతింతు యేసయ్యా. దేవా వందనమయ్యా. స్తుతింతు యేసయ్యా. ఊహకు మించిన కృప చూపించిన నీ దూరం కాకుండా చింత నిలిచావు, చేయి పట్టావు, వెన్ను కట్టావు, చింత నిలిచావు,
విన్ను కట్టవు ఖచ్చితంగా చోట నన్ను నిలిపావు శాంతి నీలా మూట నాకై పంపావు ఖచ్చితంగా చోట నన్ను నిలిపావు శాంతి నీలా మూట నాకై పంపావు దేవా వందనాలయ్యా స్తుతి స్తుతియ్యా దేవా వందనాలయ్యా స్తుతి స్తుతియ్యా పాడాలి మీరు చెప్పాలి మీరు పాడమ్మా ఇంకొక పాడ చక్కగా యూనివర్సిటీ అయిపోయింది దేవుడి ద్వారా మరి స్థానిక సంఘపతి గారు ప్రభాకర్ అన్న మన మధ్య ఉన్నారు. ఈరోజు అన్న భర్తడు మన దైవజనుల యొక్క కుటుంబం మరి వారిని ప్రేమించి వారి కొరకు చక్కని తేగ ఏర్పాటు చేశారు. మరి ప్రభాకర్ అన్న అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులు మరి ముందుకు రావాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. దయచేసి పరగండి మరి ప్రభాకర్ అన్న అలాగే మరి యొక్క హల్లెలూయా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్ హల్లెలూయా ఆమేన్ చెప్పండి. మా ఆత్మ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా గట్టిగా స్తోత్రం చెప్దామా. హల్లెలూయా చాలా సంతోషం అండి. చాలా అద్భుతంగా మంచి వాతావరణంతో ఈ కార్యక్రమాన్ని దేవుడు అద్భుతంగా జరిగిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా మరి గతించిన కాలం అంతా మరి అన్నవారి కుటుంబాన్ని దేవుడు కాపాడి నూతనమైనటువంటి సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడు. మరి వారి కుటుంబం కొరకు మరి దైవజనులు ఏర్పాటు చేసినటువంటి ఇక బర్త్డే కేక్ను బట్టి వారిని ఎంతగానో అభినందిస్తూ ఉన్నాం. దైవజనులు వారి కుటుంబాన్ని. దేవుని బిడ్డలారా మరి సంఘం తరపున ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమంలో మరి ప్రభాకర్ అన్న వారి యొక్క సతీమణి అలాగే వారి యొక్క పాప వారి అల్లుడు వారి కుమారుడు మరి కుటుంబం ముందుకు వచ్చినట్లయితే కనుక మరి ప్రభాకర్ అన్న కొరకు మరి దైవజనులు చిన్న ప్రార్థన చేస్తారు. ఈ యొక్క జన్మదినాన్ని వారిని వారి కుటుంబాన్ని దీవిస్తూ దేవుడు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మరి దైవజనులు చిన్న ప్రార్థన చేయవలసిందిగా వారికి సంఘానికి దేవుని అందరికీ ఎందుకంటే ఎప్పుడు బర్త్డే సంఘంలో ఈ సంవత్సరం జరుపుకోవాలనుకుంటుంది. ఎందుకంటే సంఘంలో ఉన్నది 6 నెలల 18 తారీఖే. నా బర్త్డే కూడా 1970 18/6/1970 కాబట్టి దీన్ని జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే 55 సంవత్సరాలు పూర్తయినాయి. 56 దేవుడు అన్న హౌస్ 60 ఏళ్ళు గట్టిగుంటే 70 ఏళ్ళు ఒక 4 ఏళ్ళ 40 ఏళ్ళు పడతాయి. కాబట్టి సందర్భంగా మీ అందరి మధ్యలో సేవకుల మధ్యలో మా సేవకుల మధ్యన ఈ సేవకుడు రాసు గారు ఉచ్చిరి రామరావు గారు కర్ణాకర్ గారు అందరూ మనకి సంవత్సరాలు చెప్పుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. వాళ్ళందరి మా అల్లుడు మా బిడ్డ అందరి సందర్భంగా దేవుడు నాకు ఇవన్నీ నాకు ఇచ్చినందుకు దేవుడికి ఎప్పుడైనా ఉన్నపడతానండి. ఈ సంవత్సరం 2 సంవత్సరం ఉండకపోవచ్చు, కానీ దేవుడిని ఎరిగినందుకు చాలా గర్వపడతాను. ఒక రోజు గడిచిపోయిందంటే మన అవసరం తీరిపోతుందని జ్ఞాపకం చేసుకొని దేవుని యందు నిశ్చయంగా ఉండి ఎప్పటికీ భయభక్తులతో బతకాలని నా ఊరు నా సహోదరులైన దేవుని నమ్మనులైన అందరం కూడా వాసు గారు చెప్పినట్టుగా అందరం నిరీక్షణ ఈ లోక సంబంధం వదులుకొని పరలోక సంబంధమైన దానికోసం ఆశపడాలని నేను కోరుకుంటూ మరొచ్చే సంవత్సరం కనుక మనందరం మళ్ళీ కలుసుకోవాలని ఒక చిన్న కేకును కోరుకుంటున్నా. దేవుడు మనందరం దీవించుకుందాం.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి కుటుంబాన్ని దీవిస్తూ ఈ యొక్క జన్మదినాన్ని బట్టి మన మధ్యలో ప్రభు పాల్గొంటున్నారు. వారి ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు, కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ. అందరూ ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన తర్వాత కేక్ కటింగ్ తో మన యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని మహాపరిశుద్ధుడైన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రభువా, మీ పరిశుద్ధ నామంలో స్తుతి తెలియజేస్తున్నాం. గడిచిన కాలమంతా మీ ఉన్నతమైన కృపలో మీద ఆశ్రుడైన ప్రభాకర్ గారిని, వారి కుటుంబాన్ని రెక్కల కింద దాచి మీ దైగల హస్తం నీడలో బలపరచి నడిపించారు. కృతజ్ఞత స్తుతి తెలియజేస్తున్నాం. ప్రియ ప్రభువా, గత 55 సంవత్సరములు కను పాప వలె మీరు కాచి కాపాడారు. వారికి మంచి భార్యనిగా తల్లినిచ్చారు. మంచి కుమారులను, కుమార్తెలను, అల్లుడిని, కోడల్ని, మనవళ్ళు, మనవరాళ్లను, కుటుంబం అంతటిని ప్రభావితకిచ్చారు. ఇటీవల కాలంలో మీరు మిమ్మల్ని సొంత రక్షకునిగా తెలుసుకొని మీ అడుగుజాడలో నడుచుకొనిచిన వారిని ఇది మొదలుకొని వారి కుటుంబం ఆశీర్వదించబడును గాక. సియోనులో నుండి యెహోవా వారిని ఆశీర్వదించును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగున ఆశీర్వదించబడును చెప్పినట్లుగా వారు దీవించబడును గాక. హబక్కూకు గారు చేస్తున్న ప్రార్థన, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నూతన కార్యములు కనపరచుము. ఎస్ లార్డ్, ఈ బిడ్డల జీవితంలో నూతన కార్యములు ఇక మీదట వారు చూచుదురుగాక. 56వ సంవత్సరంలో అడుగు పెట్టుచున్న ఈ బిడ్డ చక్కని ఆయురారోగ్యములతోనూ పరలోకము నుంచి వచ్చు నూతనమైన బలముతోనూ ప్రతి దినము నూతనమైన నీ కృపను నవవసంతాలు అనుభవిస్తూ నీ సన్నిధిలో కొనసాగుటకు సహాయం చేయండి. 56వ సంవత్సరము ఆశీర్వాదకరమైన సంవత్సరముగా తన జీవితంలో మార్చబడును గాక. ఇలాంటి మంచి కుటుంబాన్ని దైవజనులు జానశ్రీ గారికి మీరు ఇచ్చారు. సేవకుల దగ్గర వారు నమ్మకస్తులుగా, సంఘములో బాధ్యత కలిగిన బిడ్డలుగా, నీ సన్నిధిలో సాక్షులుగా, అనేక కుటుంబాలకు మాదిరికరమైన కుటుంబంగా వారు నీ సన్నిధిలో జీవించినట్లు సహాయం చేయమని యేసు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తామండి. చాలా సంతోషం. మరి కుటుంబం ఈ కేక్ కటింగ్ చేస్తూ ఉండగా అందరూ చెప్పులు కొడుతూ దేవుని మహిమపడతాం. మరొకసారి ఆ పాటలు పాడతాం. మా పాట లేదు, పాట పాడాలా? పాడమ్మా, పాడు అమ్మా. ఏమి ఇచ్చారా? వెరీ గుడ్. చెప్పులు కొట్టాలా? పాట కూడా వస్తుంది. చెప్పులు కొట్టాలి. కొంతమంది సంపదలు పాట పాడట్లు ఎలా వస్తున్నాం కావుగా అంటే ముగిస్తాను. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. May God bless to you. May God bless to you. May God bless to you. అందరు చెప్పులు కొడదామా? గట్టిగా చెప్పులు కొడగా. గాడ్ బ్లెస్ యు అన్న. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అత్యధికంగా ఆశీర్వదించిన గాక. ఈ నూతన సంవత్సరంలో మీ యొక్క నూతనంగా మీరు తీసుకున్న ప్రతి యొక్క పనుల్లో దేవుని సన్నిధి మీకు తోడుగా ఉన్నది గాక. ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా. చాలా సంతోషం అండి. మీ దేవుని బిడ్డలారా చివరికి వచ్చాం, ముగింపు కార్యక్రమాలకు మనం వచ్చాం. కాబట్టి ఈ యొక్క కేక్ లాస్ట్ లో మీరు ఎవరైనా అన్నను ప్రేమించి మీరు ఎవరైనా విషయం చెప్పాలనుకుంటే కార్యక్రమం అంతా అయిన తర్వాత అప్పుడు మీరు ముందుకు రండి. మీరు లేచారనుకో కార్యక్రమం అంతా కూడా మళ్ళీ గలిబిలైపోద్ది. ఇప్పుడు ఎవ్వరు లేవద్దు, జస్ట్ కుటుంబం వరకునే వారు ముందున్నారు కాబట్టి వారి వరకునే కార్యక్రమం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి దైవజనులు వచ్చినటువంటి దైవ సేవకులను ప్రేమించి వారిని సత్కరించాలి అనేసి దైవజనులు అనుకుంటూ ఉన్నారు. మరి మొదటిగా దైవ సేవకులు జాన్వేశ్వరి పాస్టర్ గారు వారి యొక్క కుటుంబ సభ్యులు ముందుకు వచ్చినట్లయితే, మరి హైదరాబాద్ పట్టణం నుంచి మన మధ్యలోకి వచ్చినటువంటి వర్తమానం అందించడానికి వచ్చిన దైవజనులు బ్రదర్ వాసు గారి యొక్క కుటుంబాన్ని వారు సాల్వ ద్వారా వారు సత్కరించాలనేసి ఆశపడుతూ ఉన్నారు. మరి మొదటిగా దైవజనులు సత్కరించిన తర్వాత కొరవి మండల పాస్టర్స్ ఫెలోషిప్ నుంచి వచ్చినటువంటి దైవజనులను కూడా మరి పాస్టర్ గారు సత్కరించడానికి వారు ఏర్పాటు చేశారు. కాబట్టి దేవుని బిడ్డలారా, అమ్మ సత్కారం చేస్తున్నప్పుడు ఏం చేయాలి? అమ్మ ఏం చేయాలి? చప్పట్లు కొట్టాను. హల్లెలూయా. నా సిద్ధంగాడండి ప్రేమించి మన స్థానిక సంఘ కాపురి గారు వారి కుటుంబం చేస్తున్నటువంటి కాబట్టి ప్రభునందు ప్రయాసపడుతున్నటువంటి పెద్దలను సత్కరించమని వాక్యం చెప్తుంది. ఆ కుటుంబాన్ని సత్కరిస్తుంది. అందరూ కూడా చప్పట్లు కొట్టమా, గట్టి చప్పట్లు కొడుతుంది. దైవజనులు వాసనలు వారి యొక్క కుటుంబాన్ని వారి యొక్క వ్యాపారాలను ప్రభు అత్యధికంగా ఆశీర్వదించింది కాక దేవుని సేవలో ఇంకనూ రోసం కలిగిన దైవజనుడిగా పరుగులెత్తగలిగిన కృప దేవుడు ఇచ్చింది కాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా సంతోషం. దేవుని బిడ్డలారా, మరి సమయంలో మరి ఇద్దరు సేవకులు పైకి వస్తూ ఉంటారు. ఒక్కొక్కరి కన్నా ఇక్కడ 2 కుర్చీలు ఉన్నాయి. చక్కగా ఇద్దరిద్దరు కలిసి మరి దైవజనులు వారి యొక్క కుటుంబం ఆ సేవకులను సత్కరిస్తూ ఉండగా మరి సంఘం అంతా కూడా మౌనంగా ఉండకుండా ఏదో వింత జరుగుతున్నట్టు చూడకుండా అందరు చప్పలు కొడుతూ దేవుడిని మహిమపరచాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. కురవిలో దేవుని యొక్క పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు కృపానందం గారు, అలాగే సీరోల్లో దేవుని సేవ చేస్తున్న దైవజనులు ఆనంద్ పాస్టర్ గారు, వారిద్దరు కూడా వేదికపైకి రావాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. కృపానందం గారు అలాగే ఆనంద్ గారు దైవజనులు బట్టి చప్పలు కొట్టమండి. చెప్పలు ఆకూడదు, చెప్పలు ఆకూడదు. క్రీస్తు పనిలో ప్రయాసపడుతున్న వారిని సన్మానానికి పాత్రలుగా వాక్యంలో రాయబడింది. మరి అద్భుతమైన పరిచయం చేస్తున్నటువంటి దైవజనులను సత్కరిస్తుండగా సంఘమంతా కూడా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. దేవునికి మహిమ కలుగునుగా. అలాగే దేవుని బిడ్డల కందిపండ్లో దేవుని యొక్క పరిచయం చేస్తున్నటువంటి ప్రభుపాల్ గారు, జగల్బండ్లో దేవుని పరిచయం చేస్తున్నటువంటి రత్నరాజు గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. ప్రభుపాల్ గారు, రత్నరాజు గారు, దయచేసి మీరు ఆలస్యం చేస్తే కార్యక్రమం ఆలస్యం అవుతుంది. జయారంలో దేవుని సేవ చేస్తున్నటువంటి టైటస్ గారు రండి. రావాలి త్వరగైపోతే మరొక 5-10 నిమిషాలు ఈ కార్యక్రమం అంతా ఆశీర్వాద ప్రార్థన మనం ముగించుకోబోతున్నాం. ఉత్సాహంగా ఉండండి. గట్టిగా చెప్పలు కొట్టాం పిల్లలు, గట్టి చెప్పలు కొట్టాం. ఇప్పుడు పేద వాళ్ళని బిల్లింగ్స్ ఏమన్నా
అందరూ చప్పట్లు కొట్టమండి గట్టిగా. దేవుడు తన సేవకులు ఇంకా బలంగా తన సేవను వాడుకుని గాక. సుదర్పల్లో దేవుని పని చేస్తున్నటువంటి దైవజనులు కరుణాకర్ గారు, అలాగే రెడ్డియాల్లో దేవుని పరిచయం చేస్తున్న దైవజనులు రామారావు గారిని వేదికపైకి రావాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. కరుణాకర్ గారు అలాగే రామారావు గారు. అందరూ కూడా చప్పట్లు కొడదామండి. మహిమ కలుగును గాక. అలాగే ఉప్పరగూడెంలో దేవుని యొక్క పనిచేస్తున్నటువంటి జాన్ మార్కయ్య గారు ఉన్నారు. నేరేడులో దేవుని సేవ చేస్తున్నటువంటి స్టాలిన్ గారు ఉన్నారు. వారి ఇరువురికి కూడా వేదికపైకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. చప్పట్లు కొడుతూ దైవజనులను మనం గణపరుద్దామండి. దేవుని యొక్క పనిలో అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నటువంటి దైవజనులు. అదేవిధంగా ఐగర్ పనిలో దేవుని యొక్క పరిచయం చేస్తున్నటువంటి జాన్ పీటర్ గారు, పొరబిలో దేవుని యొక్క పని చేస్తున్నటువంటి సుధాకర్ గారిని ప్రేమతో వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొడదాం, గట్టి చప్పట్లు కొడదామా. అలాగే మంగళగుడిలో దేవుని యొక్క పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు క్రిస్టాస్ గారు ఉన్నారు. అలాగే దేవుని యొక్క పనిలో దేవుని పరిచర్యలో వాడబడుతున్నటువంటి డేవిడ్ గారు కూడా మన ముందుకు రావాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. మంగళగుడి డేవిడ్ గారు, అలాగే క్రిస్టాస్ గారు. అందరు చప్పట్లు కొడదామండి, చప్పట్లు కొడదామా. దేవుని యొక్క పరిచర్యలో దేవుడు రెండు కాళ్ళతో వాళ్ళు దేవుని సేవ చేయట్లేదు. మరి అన్న లేవలేని పరిస్థితుల నుండి కూడా అద్భుతమైన పరిచర్యలో పరుగులు పెడుతూ ఉన్నారు. దేవుని పనులు అద్భుతంగా వాడబడుతూ ఉన్నారు. మరి అన్నను దేవుడు బహుగా దీవించిన గాక, వారి పరిచర్యను ఆశీర్వదించిన గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు దైవజనులందరినీ ప్రేమించి ఎంతమంది దైవజనులను సత్కరించే గొప్ప అవకాశం దేవుడు ఏమండి వారిని సత్కరిస్తూ ఉండగా మనం చూడడానికి చప్పట్లు కొట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాకుండా మరి సమయంలో దేవుడు బిడ్డలారా, మరి దైవజనులు సంఘాన్ని ప్రేమించి మరి సంఘ బిడ్డలను కూడా ఏమండి వారికి ప్రతి విషయంలో ప్రతి ఒక్క మాటకు లోబడుతూ సంఘం ఎంతగానో సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి మందిరం ఎంత మంచిగా ఉంది, ఇందులో ఇన్ని వస్తువులు ఉన్నాయి, ఇన్ని కార్యక్రమాలు మీరు చేయగలుగుతూ ఉన్నారు. మరి సంఘ సహకారాన్ని బట్టి సంఘాన్ని కూడా మీరు గౌరవించి సత్కరించాలనుకుంటూ ఉన్నారు. అయితే సంఘానికి చేసే ముందు మాస్ గారు ఉన్నారు, ఆర్మీ నాయకులు, వారి కూడా ముందు చేద్దాం, తర్వాత సంఘం తీసుకుంటాం. దైవజనులు మీరు అలాగే ఎప్పుడైతే సాగుతున్న వరకు ఈ యొక్క సత్కారం కంప్లీట్ అవుతుంది. తర్వాత దేవుడికి ఇచ్చిన సంఘాన్ని కూడా మేము సత్కారం తీసుకుంటున్నాం. ఫ్యామిలీ దేవునికి మహిమ కలుగును గాక. మమ్మల్ని ప్రేమతో సత్కరించిన కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు.
దేవుడు పిల్లలు మరి ఈ సమయంలో సంఘం కూడా ఏమండి అన్ని విషయాల్లో ఎంతో సహకారంగా ఉంటున్నారు. మరి వారిని బట్టి కూడా దైవజనులు వారిని సత్కరించాలని ఆశ కలిగి ఉన్నారు. మరి అమ్మా నేను సంఘస్థుల పేరు చదువుతున్నాను. దయచేసి మీరు కుటుంబ సమేతంగా ఉంటే కుటుంబ సమేతంగా రావాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. సరేనండి. మరి స్థానిక దైవజనులు స్థానిక దైవజనులను కూడా మన బ్రదర్ జాన్ వెస్లీ గారిని మరి కుటుంబాన్ని సత్కరించడానికి మరి అమ్మంతా చెప్పలు కొట్టమా, గట్టి కొట్టమా. అలాగే ఈ సమయంలో మరి సంఘస్థుల పేర్లు చదువుతుండగా త్వరగా ముందుకు రావాలని ప్రేమతో వారికి తెలియజేస్తున్నాను. మొదటిగా దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి క్రాంతి సంధ్య మరి వారి యొక్క కుటుంబాన్ని ముందుకు రావాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. క్రాంతి సంధ్య అందరు చెప్పబడ్డామండి. అలాగే గాంధీ ప్రభాకర్ గారు వారి ఫ్యామిలీ కావాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. అందరు చెప్పబడ్డామమ్మా, చెప్పబడ్డామా, చెప్పడం రాకూడదు. సంతోషంగా నవ్వుతూ చెప్పబడ్డా, సీరియస్గా పడుతున్నాయి మా నవ్వుతూ పడ్డా. గాంధీ ప్రభాకర్ గారు వారి కుటుంబం మీరందరూ కూడా నేను చదివే కుటుంబాలన్నీ కూడా స్థానిక సంఘ కుటుంబాలు. వారు ఎంతో సహకారం చేస్తూ సంఘంలో అద్భుతంగా వారు ఎదుగుతూ ఉన్నటువంటి కుటుంబాలు. దైవజనులకు కాబట్టి కుడి భుజంగా ఎడం భుజంగా అందాక కృపానందంగా అన్నట్లుగా నడుస్తున్నటువంటి కుటుంబాలు. చెప్పలు కొడదాం. గాంధీ ప్రభాకర్ గారు వారి కుటుంబాన్ని సత్కరిస్తున్నారు. చెప్పలు కొడతారు. అలాగే పంత్రి ఐలయ్య గారు వారి కుటుంబం. పంత్రి ఐలయ్య గారు వారి యొక్క కుటుంబాన్ని ముందుకు రావాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. పంత్రి ఐలయ్య గారు వారి కుటుంబం. ఒకవేళ వారి కుటుంబంలో ఎవరైనా రాకపోతే వచ్చిన వారైనా ముందుకు రండి. పిల్లల పంత్రి ఐలయ్య గారు వారి కుటుంబాన్ని సత్కరిస్తున్నారు. చెప్పలు కొడదామా. తర్వాత గాంధీ వెంకన్న గారు వారి కుటుంబం. గాంధీ వెంకన్న గారు వారి కుటుంబానికి కూడా ప్రేమతో ముందుకు రావాలని ఆహ్వానిస్తూ ఉన్నారు. గాంధీ వెంకన్న గారు వారి కుటుంబం. చెప్పండి. గాంధీ వెంకన్న గారు వారి కుటుంబాన్ని సత్కరిస్తారు. మధ్యలో వీరయ్య గారు వారి కుటుంబాన్ని కూడా మరి వేదికపై రావాలని ప్రేమతో తెలియజేస్తున్నారు. మధ్యలో వీరయ్య గారు వారి కుటుంబం. మా ఎవరంటే వారి ముందుకు రండి. అమ్మ వస్తున్నారా? మధ్యలో వీరయ్య గారు వారి యొక్క కుటుంబ సభ్యులు దయచేసి రండి. మరణం చాలా సంతోషం. తల్లిదండ్రులకు ఏమండి సన్మానం చేస్తున్నారు. అందరూ కూడా సపోర్ట్ పెడదామా.
మధ్యలో వెంకటమ్మ గారు వారి యొక్క కుటుంబం, మా మధ్యలో వెంకటమ్మ గారు వారి కుటుంబాన్ని కూడా ప్రేమతో ముందుకు రావాలని తెలియజేస్తూ ఉన్నాను. అంటే చెప్పకూడదామండి. మధ్యలో వెంకటమ్మ గారు వారి కుటుంబం, మా రాణమ్మ గారు వెంకటమ్మ గారు మరణమ్మ మా వచ్చారా వెంకటమ్మ గారు అలాగే రాణమ్మ గారు. చెప్పగలుగుతామండి, గట్టి చెప్పగలుగుతామా. గాండ్ల సత్య గారు, గాండ్ల సత్య గారు కూడా ముందుకు రావాలని మేము తెలియజేస్తున్నాను. గాండ్ల సత్య గారు రండి రండి. గాండ్ల సత్య గారు అందరు చెప్పగలుగుతామండి. చక్కగా రాత్రి విజ్ఞాపన ప్రాంతంలో కాబట్టి ఆ వయసులో కూడా వచ్చి ఎంతో ప్రార్థన చేశారు ఆయన. గట్టిగా చెప్పగలుగుతాం, చెప్పగలుగుతాం గట్టిగా. అమ్మా మళ్ళీ ఈ కార్యక్రమం జరగాలంటే సంవత్సరం బట్టి దిక్కు చెప్పగలుగుతారా? అందరూ చెప్పగలుగుతామా? రమణబోయిన సాల్మన్ గారు వారి యొక్క కుటుంబం, రమణబోయిన సాల్మన్ గారు వారి కుటుంబం వారి ముందుకు రావాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. మా సాల్మన్ గారు కీర్తన ఎందుకున్నామా మరి దైవజనుల కుటుంబాన్ని సత్కరిస్తున్నట్టుగా చెప్పగలుగుతామా? వరపర గారండి పిలవగానే. తర్వాత పండిత్ జాన్సన్ గారు వారి కుటుంబం, సల్వాది రాజు అలాగే రమ, సల్వాది రాజు రమ, సల్వాది రాజు రమ వారిని కూడా ప్రేమతో ముందుకి ఆహ్వానిస్తున్నాం. వారు త్వరగా రావాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. రామశెట్టి బుజ్జమ్మ గారు, నేమం జీవమ్మ గారు, మా రామశెట్టి బుజ్జమ్మ గారు, నేమం జీవమ్మ గారు మరి ముందుకు రావాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. రామశెట్టి బుజ్జమ్మ గారు, నేమం జీవమ్మ గారు ఉన్నారమ్మా? వెరీ గుడ్. అందరూ చెప్పగలుగుతామా? చెప్పగలుగుతాం. అలాగే బొమ్మరాజు భాగ్యమ్మ గారు, ఎస్తేరు, భాగ్యమ్మ గారు, ఎస్తేరు వారిద్దరు కూడా ముందుకు రావాలని తెలియజేస్తున్నారు. తప్పకుండా భాగ్యమ్మ గారు, ఎస్తేరు అలాగే రామ్మూర్తి జెసికా గారు, రామ్మూర్తి జెసికా గారు ఫ్యామిలీ ముందుకు రావాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చారు రామ్మూర్తి జెసికా, రామ్మూర్తి జెసికా వారి కుటుంబాన్ని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. భూపతి వెంకన్న గారి ఫ్యామిలీ, మా భూపతి వెంకన్న గారి ఫ్యామిలీ వారిని కూడా ముందుకు రావాలని తెలియజేస్తూ ఉన్నాం. భూపతి వెంకన్న గారి ఫ్యామిలీ అందరూ చెప్పగలుగుతామా? ధనమ్మ, పూలో చేసాము యశోదమ్మ, అమ్మ ధనమ్మ, యశోదమ్మ వారిని కూడా ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. చెప్పగలమండి, చెప్పండి చెప్పండి చెప్పకుంటున్నారమ్మా, గట్టి చెప్పండి. ఆకలిగా అయిపోయింది, ఒక 5 నిమిషాలు. ధనమ్మ గారు అలాగే యశోదమ్మ గారు దయచేసి రండి అమ్మా, ముందుకు రండి. ధనమ్మ గారు, యశోదమ్మ గారు
గారి ఫ్యామిలీ, అబ్రహాం గారు, సారా వచ్చారమ్మా? రాలేదా? దాంట్లో కమలమ్మ గారు వచ్చారా? రాలేదు. కొమ్మినేని నవ్య రాలేదు. బోడ చిన్న మమత, బోడ చిన్న మమత నూతనంగా వస్తున్నటువంటి కుటుంబం. బోడ చిన్న మమత వారిని కూడా ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తున్నాం. వారి నూతనంగా కుటుంబం దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నారు. దేవుడు ఆ కుటుంబాన్ని ప్రభు సన్నిధిలో స్థిరపరచుడు దాకా అందరూ ఆమె చెప్తామా? అలాగే బయ్యారం నుంచి వచ్చినటువంటి సంఘ పెద్ద మరి స్వామివారపు రవి రత్న ఆ కుటుంబాన్ని కూడా ముందుకు రావాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. స్వామివారపు రవి రత్న, స్వామివారపు రవి రత్న త్వరగా అమ్మా, త్వరగా. దైవజనులకు ముందు బయ్యారంలో పరిచయం చేశారు కాబట్టి మరి అక్కడి నుంచి వచ్చినటువంటి సంఘ పెద్ద కుటుంబాన్ని సత్కరించాలనుకుంటున్నారు. కాబట్టి అందరు చెప్పలేదమ్మా, బయ్యాల సంఘం గట్టి పట్టాలా? అసలు బయ్యాల సంఘం మాత్రం లేదు. అలాగే దేవుడి ద్వారా మరి దైవజనుల యొక్క తల్లిదండ్రులను కూడా మరి సత్కరించాలని ఆశపడుతున్నారు. మరి చంద్రయ్య గారు, మల్లమ్మ గారు, మరి జాన్వెస్లీ మాస్టర్ గారి యొక్క తల్లిదండ్రులు చంద్రయ్య గారు, మల్లమ్మ గారు వారు ముందుకు రావాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. అలాగే డాక్టర్ ప్రభాకర్ ప్రమీల గారి తల్లి గారు రూతమ్మ గారు కూడా మరి కావాల్సిందిగా తెలియజేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ మరి ఎంతవరకు దైవజనులు సంఘానికి సత్కరించారు. ఒకవేళ ఎవరైనా దైవజనుల కొరకు ఏదైనా తెస్తే చక్కగా మీరు దైవజనులు కలిసి మీరు దైవజనుల కొరకు అమ్మ వింటున్నారా? స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి. ఆంకలేసిన వాళ్ళు గట్టి చెప్పండి. ఆకలేదా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా మరి దైవజనుల సంఘం కొరకు ఎవరి వాళ్ళు ప్రేమించి తీసుకొచ్చారు కదా. మరి సంఘం కూడా ఎవరైనా దైవజనుల కొరకు ఏదైనా తీసుకుని వస్తే కనుక దయచేసి దైవజనులు కలిసి మీరు నన్ను కలవండి, నేను మీకు అవకాశం ఇస్తాను. అలాగే మరి మరి తమ్ముడు ఆదిత్య ఉన్నాడు. దైవజనులతో పాటు ఎక్కడికైనా చక్కగా ఆదిత్యాన్ని కూడా ముందుకు రావాలని మరి అన్న వాళ్ళ ఆదిత్యాన్ని కూడా గౌరవపూర్వకంగా సత్కరించాలనుకుంటున్నారు. చిన్న బట్టి సభలు పెడతాము గట్టిగా. అలాగే మన జామరేశ్వర వాళ్ళ అత్తగారు మార్తమ్మ గారు ఉన్నారు. మరి ఏ కార్యక్రమం అయినా మన గురించి వస్తున్నారు ఆవిడ. మరి ఆవిడని కూడా ముందుకు రావాలని ప్రయత్నం తెలియజేస్తున్నాను. అలాగే తమ్ముడు గణేష్, మహబూబాబాద్ నుంచి వచ్చిన తమ్ముడు గణేష్. తమ్ముడు గణేష్ అందరు చెప్పగలుగుతామా? తప్పులు లేదు అసలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చివరి ముగింపు సమయంలో మన దైవజనులు ఏమైనా చెప్పదలిస్తే వాళ్ళు 2 మాటలు చెప్తారు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఏమండి వందన సమర్పణ దైవజనులు చేసిన తర్వాత
దేవుని బిడ్డలారా, మన మధ్యలో రైట్ అమ్మ, చివరిగా అయిపోయింది సమయం 2 బాగుంటుంది, క్షమించాలి. చివరిగా కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అందరికీ క్రీస్తు పేరట 2 వందనాలు మీకు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మరి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు వారి కుటుంబానికి ప్రత్యేకమైన క్రీస్తు పేరట వందనాలు. నిజంగా వారు రారు అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు మేమైతే ప్రార్థన చేశాం, దేవుడే కార్యం జరిగించాలనుకున్నాం. మరి వెంటనే దేవుడు వారి మనస్సును మార్చి, లేదు కంపల్సరీ మనం వెళ్ళాలి, సంఘంలో మనము దేవుడు మన ద్వారా ఈ పరిచర్యను ఖచ్చితంగా ఆపకూడదు, వెళ్ళాలని నిర్ణయం తీసుకొని వచ్చిన వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించగలిగాక. హల్లెలూయా. అలాగే కొరవి మండలం నుంచి సావుకులు, సీరోల్ మండలం నుంచి కూడా మమ్మల్ని ప్రేమించి వచ్చినటువంటి దైవజనులు కృపనంద గారికి, అలాగే స్థానిక దైవజనులు కన్నగర్ గారికి, జాన్మార్ కన్న గారికి, అలాగే అను గారికి, టైటస్ గారికి, అలాగే రామారావు నాయకు, అలాగే జాన్పేట అన్నకి, ఇంకా వచ్చినటువంటి ప్రభు దైవజనులకి వారికి 2 వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే భయానంలో కొద్ది సంవత్సరాలు పరిచయం చేశాను. వారు నన్ను ప్రేమించి పిలవగానే వారి సావుకులతో పాటు అలాగే సంఘం అంతా కలిసి వచ్చారు. వారికి కూడా 2 వందనాలు తెలియజేస్తున్నాను. నూతనంగా మనకి కూడా క్రీస్తు పేరట వందనాలు వారికి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే స్థానిక దైవజనులు కరుణాకర్ గారి యొక్క చర్చ నుంచి వచ్చినటువంటి సంఘమంతకి కూడా క్రీస్తు పేరట వందనాలు, పెద్దలకి అలాగే సంఘానికి కూడా 2 వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరి నిమిత్తమై చక్కటి భోజనాలు ఏర్పరచబడ్డాయి. కడుపు నిండా భోజనం చేసి మీరు మీ ఇళ్ళకి బయలుదేరాల్సిందిగా ప్రభు పేరట అందజేస్తూ ఉన్నాను. ఇంకెవరినైతే మర్చిపోయి ఉంటే మరి ప్రత్యేకంగా క్రాంతి బాబు చాలా దూరం నుంచి మమ్మల్ని ప్రేమించి పిలువగానే మా నుంచి వచ్చిన వారికి కూడా 2 వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రసాద్ గారు కూడా రాలేకపోయారు, వారిని కూడా దేవుడు దీవించును గాక. మంచిది. అలాగే ఇంతవరకు ఓపికగా మరి నిలబడలేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ దైవజనులు దైవస్వామి గారు నాతో 3 రోజులు నాతో పాటు నాతోనే ఉంటూ కార్యక్రమాలకు పాల్పంచుకొని మరి ఇంత సేవా పరిచయంలో ఉన్నందుకు దైవజనులకి కృతజ్ఞతగా ఉంటున్నాను. దేవుడికి స్తోత్రం గాక. మంచిది. సారీ చెల్లి సుమతి ఉంది, నేను మర్చిపోయాను, క్షమించాలి రావాలి సుమతి క్షమించాలి. అందుకనే నేను చూస్తున్నాను. రండి సుమతి వారి ఫ్యామిలీ కుమారుడు రావాలి. మరి చెల్లి సుమతికి దైవజనులు గౌరవపూర్వకంగా సత్కరిస్తూ అందరూ చెప్పులు కొడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకోబోతున్నాం. దేవుని బిడ్డలారా, చివరి ప్రార్థన మరి స్థానికంగా దేవుని పరిచర్యలో సుదంపల్లో దేవుని యొక్క పరిచర్యలో ఉన్నటువంటి దైవజనులు కరుణాకర్ గారు ముందుకొచ్చి మరి చివరి ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన దైవజనులు చేస్తారు. దేవుని బిడ్డలారా, అందరూ కూడా దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. చివరి ప్రార్థన. స్తోత్రం. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, తండ్రి ఈ యొక్క సమయంలో నా తండ్రి జీవితంలో ప్రతి వారితో నా తండ్రిని దాసులోని వాక్యంతో మాట్లాడిన వాక్యము మాట్లాడి తండ్రి నిత్యము జ్ఞాపకం చేసుకొని ఆత్మీయంగా జీవించే గొప్ప భాగ్యం దయచేయండి. విషయం మంది నుండి ప్రతి విషయంలో నా తండ్రి మీరు ప్రభుత్వం పెట్టి ఈ కార్యక్రమం మీ పరిశీలన మహిమకరంగా, సంఘాన్ని జీవనకరంగా, వచ్చిన వారందరూ జీవనకరంగా నడిపించినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సేవకుల మమ్మల్ని కనికరించినందుకు నీకు ఇంకా కనికరించి బలంగా నీ సేవకుని మీ సేవలు వాడుకొని దీవించి ఆస్వాదించమని అందరూ దీవించిన వందనాలు చెల్లిస్తూ యేసు నామములో వచ్చినాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము కూడిన మనకు, మన కుటుంబాలకు, సంఘాలకు, మరి ముఖ్యంగా ఈ 3వ వార్షికోత్సవంలో ఉన్నటువంటి మందిరానికి, సంఘానికి, దైవజనులకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు అమ్మా. అందరి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు ఎవరినైనా ప్రేరేపిస్తే కనుక మందిరంలో చాలా అవసరాలు ఉన్నాయి. మీకు దేవుడు ఎవరైనా ప్రేరేపిస్తే దైవజనులు కలవండి. ఏదైనా ఒక వస్తువుని మీరు స్పాన్సర్ చేయాలనుకునే వాళ్ళు దైవజనులు కలవాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను.
గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అన్నా అన్నా థ్యాంక్ యూ.